ఆలోచించవలసిన అవసరత ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే నిర్గమకాండము ఒక గొప్ప పుస్తకము. నేను నిర్గమకాండం గురించి అయితే ఈరోజు మాట్లాడట్లేదు, కానీ నిర్గమకాండము ఒక జీవన ప్రయాణాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. ఎంతమంది ఏకీభవిస్తారు? ఎందుకు అనంటే శ్రమల బారిన లేకపోతే ఒక బందీలుగా ఉంటున్న ఇశ్రాయేలు జనాంగము వారు మోషే ద్వారా విమోచింపబడి దేవుని కృప ద్వారా వారు 40 సంవత్సరాలు ఎడారి ప్రయాణము చేస్తూ చివరికి వాగ్దాన దేశము అనబడుతున్న కానాను, పాలు తేనెలు ప్రవహించు దేశంలో వాళ్ళు ప్రయాణించుట, ఆ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, అవునా కాదా? ఆ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయాణం గుండా దేవుడు వారిని నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. ఆ ప్రయాణము ఒక విశ్వాసీ జీవితాన్ని సూచిస్తుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ వారు ఆ పస్కా పండుగ దినము అంటే ఏ రోజైతే 10వ తెగులు, మరి ఇస్రాయేలు కాదు కానీ ఐగుప్తు దేశంలో చివరి తెగులుగా సంహారదూత వచ్చి జ్యేష్ఠుడైన ప్రతి కుమారుణ్ణి చంపేస్తున్నప్పుడు వారు ఆ రాత్రి దేవుడు ఆల్రెడీ చెప్తాడు, మోషే ద్వారా ఇశ్రాయేల్ వాళ్ళందరికీ కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మీరు మీ బట్టలు మీ సామాన్లు సదురుకొని రెడీగా ఉండండి. ఎందుకు రెడీగా ఉండండి? ఈ దెబ్బతో ఫరో మిమ్మల్ని వదిలేస్తాడు. కాబట్టి మీరు అతని మనస్సు మారకముందే, అతనికి మళ్ళీ మాట మార్చకముందే, మార్చాడా మాట ఫరో రాజు? మస్తుసార్లు మార్చాడు, చాలాసార్లు మార్చాడు. కాబట్టి మళ్ళీ మాట మార్చకముందే అని నేను భావిస్తున్నాను. మీరు రాత్రికి రాత్రే ప్రయాణం అయితే ఆ ప్రయాణం స్టార్ట్ అయిన 1-2 రోజుల్లోనే మనసు మారింది. మనస్సు మారి తిరిగి మనకు పని చేసే వాళ్ళు లేరు, మన ఇంట్లో అంట్లు తోమే వాళ్ళు లేరు, మన స్త్రీలకు పనిచేసేటోళ్ళు లేరు, మన బిల్డింగ్లు కట్టడానికి లేబర్ లేరు అని చెప్పి మళ్ళీ వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి వచ్చినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రము దగ్గర దేవుడు ఇశ్రాయేల్ వారిని క్షేమంగా దాటించడము, ఫరో సైన్యాన్ని దేవుడు మొత్తం కూడా వారిని ముంచేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా చూస్తే ఒక విశ్వాసి జీవితానికి, నీవు పాపపు బందీఖానలో నుండి బయటికి వచ్చిన తర్వాత, దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత చేసే మొదటి పని బాప్తిస్మము తీసుకోవడం, అవునా కదా? నీవు ఒక విశ్వాసిగా నీవు పిలువబడాలి అన్నా, దేవుణ్ణి నమ్ముకోవడానికి నువ్వు చేసే ప్రయాణములో మొట్టమొదటి పని నీవు దేవుని సమర్పించుకొని, నీకు అవకాశము కలిగినట్లయితే తప్పనిసరిగా బాప్తిస్మము తీసుకోవాలి, నీటి బాప్తిస్మము తీసుకోవాలి అని బైబిల్ చెప్తూ ఉంది. సో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఎర్ర సముద్రంలో నుంచి వెళ్ళారా లేదా? అది ఒక బాప్తిస్మ కార్యక్రమానికి ఒక సాదృశ్యమని నేను అంటాను. అక్కడ నుండి ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే చివరికి చేరింది ఎంతమంది? చాలా తక్కువ మంది. 2 అని సువార్త టీచర్ గారు చెప్తున్నారు. ఎస్, 2 ఎవరు అనంటే ఆ జనరేషన్ నుండి వచ్చిన వాళ్ళు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొత్త జనరేషన్. దేవుడు వారిని పరివర్తించాడు, ఫిల్టర్ చేశాడు. ఎవరైతే ఇంకా లోకాన్ని విడిచిపెట్టలేక సనుగుతూ గునుగుతూ, లేకపోతే ఇంకా లోకం వైపు వారి యొక్క భౌతికవాదాన్ని అంటే మెటీరియలిజం, లోకముతో ఉంటున్న సంబంధాలను, ఆ యొక్క శోధనల నుండి వాళ్ళు విముక్తులు కాక పేరుకు దేవుణ్ణి నమ్ముకున్న వారిగా ఉంటూ ఇంకా లోకంపై ఆశ చూపించే వారందరినీ కూడా దేవుడు ఒక్కొక్కరిగాను సంహరించేశాడు. సంహరించి ఎవరైతే అర్హులో, ఎవరైతే దేవుని రాజ్యములో లేకపోతే వాగ్దాన దేశంలో అర్హత పొందినవారో వారు మాత్రమే ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రయాణించారు. ఎందుకు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, విశ్వాసీ జీవితము నిర్గమానికి లేకపోతే నిర్గమకాండములో జరుగుతున్న ప్రయాణానికి చాలా దగ్గర పోలిక. ఎన్నో మరి శ్రమల గుండా, ఎన్నో శోధనల గుండా, ఎన్నో యుద్ధాల గుండా మరి నాయకులు మారారు. మోషే తన సమయమైనంత వరకు మోషే నడిపించాడు, తర్వాత యెహోషువ నడిపించాడు, తర్వాత చాలా స్టోరీ జరిగింది. సో ఈ ప్రయాణములో కొన్నిసార్లు, ఈ జీవన ప్రయాణంలో మనము ఒక స్థలము నుండి ఇంకో స్థలానికి వెళ్ళే బదులు, ఎస్పెషల్లీ రెఫాదీము అనే ఒక ప్రదేశం వస్తుంది.
ఈ రోజు వరకు కూడా ఇస్రాయేల్ దేశాన్ని పర్యటించిన వాళ్ళు ఏమంటారంటే, ఇట్ ఈస్ ద ప్లేస్ వెర్ యూ కెన్ గెట్ లాస్ట్ ఈజీలీ, అంటే ఈజీగా తప్పిపోయే స్థలము. రెండోది, నీకు ఆహారము నీరు అంత ఈజీగా దొరకదు. అన్నిటికన్నా మూడోది, ఇప్పుడైతే అంత ఘోరంగా పరిస్థితి లేదు, కానీ ఒకప్పుడు అది చాలా మరి బందిపోట్లు దొంగలు ఉండే ప్రాంతమని అనుకొచ్చేవారు. ఎందుకు అనంటే అక్కడ నైట్ పూట ఎవరు కూడా ప్రయాణం చేయకపోయేవారు. ఇంకా 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 చెప్పాలంటే ఎన్నో విష సర్పాలు, విష పురుగులు, అంటే ఎటు చూసినా కూడా ప్రమాదానికి ఒక గొప్ప సూచనగా అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, విశ్వాసీ జీవితంలో అనేకమైన మరి ఎత్తుపల్లాలు వస్తూ ఉంటాయి, అనేకమైన వంతెనలు వస్తూ ఉంటాయి, అనేకమైన కొండలు వస్తూ ఉంటాయి, గుట్టలు వస్తూ ఉంటాయి, లోయలు వస్తూ ఉంటాయి. అయితే ఈరోజు నేను ఒక వంతెన గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. వంతెన అంటే ఇంగ్లీష్లో ఏమనొచ్చు దాన్ని? బ్రిడ్జ్. ఒక బ్రిడ్జ్. మన దేశంలో అతిపెద్ద బ్రిడ్జ్ ఎక్కడుందో తెలుసా? ఎక్కడ? చెన్నైలో ఉందా? నాకు తెలియక అడుగుతున్నాను. ప్రతిసారి ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానికి సర్వజ్ఞానుడు అని ఉండదు. నాకు కూడా తెలియని విషయాలు చాలా ఉంటాయి, కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎవరికైనా తెలుసా అని. రీసెంట్గా నేను విన్నది ఏంటంటే, చైనాలో ఒక బ్రిడ్జ్ కట్టారట. అయ్యా, అర్థం కాలేదు. ఓకే, దాని పేరేదో ఉంది, తర్వాత రాజుగారిని అడగండి. కానీ దాని చాలా హైట్లో ఉంది. ఒకటి, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క హోటల్ ఉందంట, లోపల రెస్టారెంట్ ఉందంట. సో ఆ ఎత్తైన వంతెనను ఎక్కి ఆ రెస్టారెంట్లో మీరు కొండలను లోయలను చూస్తూ అన్నం తినొచ్చంట. సో అదొక మంచి టూరిస్ట్ స్పాట్గా చైనా వాళ్ళు. ఎంతగైనా మనం అనుకుంటాం చైనా మాల్ అనుకుంటాం, కానీ చైనా వాడు చేసేటివి అబ్బా అనిపిస్తాయి. ఏమనిపిస్తాయి? అబ్బా అంటే ఫాదర్ కాదు. ఓకేనా? కీర్తనలు 103వ కీర్తన మనకందరికీ వచ్చిన కీర్తన. ఆ కీర్తనలో ఈరోజు మనము ఒక విషయాన్ని నేర్చుకుంటాము. ఏంటా విషయం అంటే, నా బరువు మోసే వంతెన. చెప్పండి, నా బరువును మోసే వంతెన. 2 సార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, టీనమ్మ అది పెడతదేమో అని వెయిట్ చేస్తున్నా. ఓకే, నా బరువు మోసిన వంతెన. ద బ్రిడ్జ్ దట్ క్యారీడ్ మీ. ద బ్రిడ్జ్ దట్ క్యారీడ్ మీ. Where does it carry? From one mountain to the other mountain, from one stage to another stage. ఒక కొండ మీద నుండి ఇంకో కొండ మీదకి, మధ్యలో లోయ ఉన్నప్పటికీ, నేను దాటలేని పరిస్థితి ఉన్నప్పటికీ, ఒక వంతెన నాకు చాలా సహాయం చేసింది. ఆ వంతెన గురించి ఈరోజు మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకొని మన హృదయాలను సిద్ధపరచుకుందాము. మహాపరిశుద్ధుడా, మరి ఒకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వినగలిగే చెవులను మాకు దయచేయండి, గ్రహించే మనస్సును మాకు దయచేయండి. దేవా, నేను కాదు, ఇక్కడ ఏ మనుష్యుడు కాదు, కానీ నీవు మాట్లాడి మాకు కావలసిన ఆత్మీయ ఆహారము అందించి దీవించి పంపించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. 103వ కీర్తన చాలామందికి బై హార్ట్ వచ్చు. దాంట్లో మొట్టమొదటి మాట ఏంటిదో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. మళ్ళీ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. ఇది ఈరోజు కొన్ని వచనాలు ఈ 103వ కీర్తనలో నుండి మనము ధ్యానం చేసుకుందాము. అయితే నా ప్రాముఖ్యమైన ఇక్కడ పాయింట్ మీరు గమనించాలి ఏంటంటే, 102వ కీర్తన చూడండి ఒకసారి. 102వ కీర్తనలో ఎలాంటి మాటలు ఉన్నాయి? 102వ కీర్తనలో చాలా బాధపడుతూ రాస్తాడు. ఏమంటాడంటే, నా కన్నీరు నాకు అన్నపానములయ్యాయి, నా భోజనము, మరి ఎలాంటి భోజనము అనంటే ఒక దగ్గర రాసి ఉంటుంది, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె. 4వ వచనం చదువుతున్నాను, 102వ కీర్తన 4వ వచనము. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మర్చిపోతున్నాను,
నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమును అంటుకొని పోయినవి. సో అంటే చాలా దయానీయమైన స్థితిలో, చాలా దరిద్రమైన స్థితిలో ఇక్కడ దావీదు భక్తుడు ఉన్నట్టుగా మనం చూస్తాము. 102లో ఇంత బాధపడుతున్న దావీదు, 102వ కీర్తనలో ఇంతగా క్షోభను అనుభవిస్తున్న దావీదు 103 వచ్చేసరికి ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చెప్పండి, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇంకా మనం ముందుకు వెళ్దాము. అంటే ఇక్కడ నా క్వశ్చన్, లేకపోతే మనము ఆలోచించవలసిన మాట ఏంటంటే, 102 అనే కొండ మీద నుండి, బాధలో నుండి, దౌర్భాగ్య స్థితిలో నుండి, ఏడుపు నుండి 103 అనే కొండ మీదికి సంతోషగానముతో ఎలా వచ్చాడు? ఇది ఈరోజు మనం మాట్లాడుకునే పాయింట్. 102 ఒక కొండ అనుకోండి, 103 ఒక కొండ అనుకోండి. ఆ రెండు కొండలకు మధ్య ఈ స్థితి నుండి, దౌర్భాగ్య స్థితి నుండి, బాధ నుండి, క్షోభ నుండి 103వ స్థితికి ఎలా రాగలుగుతాము? 102లో చాలా ఏడుపు ఉంది, 102లో మూలుగులు ఉన్నాయి, 102లో బాధ ఉంది. ఎంతమంది 102వ కీర్తనలో జీవిస్తున్నాం మనం? మన జీవితంలో బాధ ఉందా? ఉంది. కష్టం ఉందా? ఉంది. శోధన ఉందా? ఉంది. 102 ఉందా? ఇప్పుడు ఉంది. మీకు అర్థం కావట్లేదేమో, కానీ నేనేమంటున్నానంటే 102లో దావీదు ఏ రీతిగా అయితే బాధపడుతున్నాడో అదంతా కూడా మనము అనుభవిస్తున్నామా? క్వశ్చన్ మార్క్. ఎస్, అనుభవిస్తున్నాము. అయితే దావీదు ఇలాంటి మాటలు మాట్లాడి, రాత్రంతా నేను ఎంతగా ఏడ్చానంటే దేవా, నా ఏడుపులో నా పరుపు తేలుకుంటా బోట్లాగా వెళ్ళిపోతుంది, నా యొక్క బాధ అంతా ఇంత లేదు, ఏడ్చి నా డొక్క ఎండకపోతుంది, నా కన్నీళ్ళే నాకు అన్నపానములయ్యాయి అని ఇంత బాధపడుతున్న దావీదు 103వ కీర్తనలో దేవునికి స్తుతిగానము చేసేంత పరిస్థితి ఎలా వచ్చింది? అది ఈరోజు మనం మాట్లాడుకునే మాట. ఎందుకంటే ఆయన భయంకరమైన తుఫాను, ఇంకా 102వ కీర్తనలో ఒక మాట అంటాడు, ఒక భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ఒక చిన్న పిచ్చుక అది ఇంటి మీద వచ్చి ఒక నిస్సహాయ స్థితిలో ఎలాగైతే ఉంటుందో అలాగ నేను ఉన్నానని అంటాడు. అన్నాడా లేదా? ఆ మాట చూడండి. 102 ఏ వచనమమ్మా? 7వ వచనము చదవండి ఒకసారి గట్టిగా. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను అనే పాట ఇక్కడి నుంచి వచ్చింది. నేను బాధపడుతున్నాను. న్యూస్ చూసారా? రేపెల్లుండి అంట ఆంధ్ర వాళ్ళకి చాలా పెద్ద తుఫాను తాకిడి ఉందని హెచ్చరిక వచ్చింది. చాలా పెద్దది రాబోతుంది, కాబట్టి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి క్షేమంగా ఉండాలని మీరు సమాచారం అయితే ఇవ్వండి. అయితే అలాంటి తుఫానుకు ఒక చిన్న పిచ్చుక కొట్టుకపోతుంది. దావీదంటాడు, నేను అలాగున్నానయ్యా, నా జీవితంలో ఒక పెను తుఫాను వచ్చింది, నాకు భయంకరమైన బాధ ఉంది, నాకు దుఃఖం ఉంది, నాకు నెమ్మది లేదు, ఎక్కడ వెళ్ళినా కూడా నేను ఒక ఏకాకినైపోయాను, నేను లాస్ట్ పర్సన్ లాగా ఉన్నాను. ఇంట్లో కన్నీళ్ళు, కుటుంబంలో కన్నీళ్ళు, వ్యక్తిగతంగా కన్నీళ్ళు, ఎవరిని కలవాలన్నా ఏమి చేద్దామనుకున్నా కూడా ఈ యొక్క భయంకరమైన బాధ ఉంది. కానీ ఈ భయంకరమైన బాధ ఈ స్థితిలో నన్ను ఉంచకు. ఇంగ్లీష్లో ఒక కీర్తన ఉంది, దో ద సారో మే లాస్ట్ ఫర్ ద నైట్, జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. తెలుగులో ఏముంది? రాత్రి ఎక్కడుంది అది? 30వ కీర్తన, ఐఎమ్ ట్రేడింగ్ మై సారోస్. ఓకే, దో ద సారోస్ మే, నాకు తెలుగులో అది బట్టి లేదు, ఇంగ్లీష్లో బట్టి ఉంది కాబట్టి చెప్పాను. స్టైల్ కొడుతున్నా అని దయచేసి అనుకోకూడదు. నాకు కొన్ని వాక్యాలు తెలుగులోనే గుర్తున్నాయి, కొన్ని వాక్యాలు ఇంగ్లీష్లో గుర్తున్నాయి. సో 30వ కీర్తన 5వ వచనము ఒకసారి చదువుదామా? 30వ కీర్తన 5వ వచనము ఏమనుంది చూడండి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండు నిల్చును, సాయంకాలపు ఏడుపు వచ్చినను, అంటే దో ద సారో మే లాస్ట్ ఫర్ ద నైట్, రాత్రి ఉండినను
ఉదయమున నాకు సంతోషము కలుగును. ఎందుకంటే దేవుని క్రమశిక్షణ, లేకపోతే దేవుడు మన జీవితాల్లో అలౌ చేసిన, అంటే దాన్ని అలౌ చేయడం అంటే తెలుగులో ఏమనొచ్చు మనము? అలౌ చేయడం, అనుభవించడం కాదు, ఎక్స్పీరియన్స్ కాదు నేను అనేది, గేట్ ఓపెన్ చేయడము, అనుమతించడము. థ్యాంక్ యూ. నాట్ అనుభవించడం కాదు, అనుమతించడము. దేవుడు మన జీవితాల్లో శ్రమను, కష్టాన్ని, నష్టాన్ని అనుమతించిన అది రాత్రికాలం మాత్రమే ఉంటుంది. మహా అంటే 1 గంట ఉంటుంది, లేకపోతే 1 పూట ఉంటుంది. కానీ తప్పకుండా రెస్టోరేషన్ జరుగుతుంది, పునరుద్ధీకరణ జరుగుతుంది. అదే ఇక్కడ మనం చూస్తాము. 102వ కీర్తనలో ఎంతగానో ఏడ్చుకుంటూ ఉండిన దావీదు 103వ కీర్తనలో సంతోషగానము చేస్తూ, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన పక్కనైనా చెప్పట్లేడు, పక్కనున్నోళ్ళకి చెప్పట్లేడు. నాకు తెలిసి ఆ కీర్తనలు రాసేటప్పుడు దావీదు ఒంటరిగానే ఉన్నాడు. సో ఆయన తనలో ఉంటున్న తన అంతరంగముకు, తన ప్రాణమునకు, తన మనస్సాక్షికి ఆయన బాధపడద్దు. నేనున్నాను కాదు, దేవుడున్నాడు. సో ఆయనను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. సో ఈ పరివర్తన ఎలా వచ్చింది అనంటే, నేను ఆ పదము ఇప్పుడే చెప్పను, వాక్యమైన తర్వాత మీతోనే చెప్పిస్తాను. ఆ పరివర్తనకు కారణం ఏంటిదంటే, సో ఇప్పుడు 103వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎందుకు అనంటే 5 కారణాలు చెప్తున్నాడు. 5 కారణాలు చెప్తున్నాడు. ఏంటా 5 కారణాలు? చిన్నవి. మొట్టమొదటిది 103వ కీర్తనలోనే ఈరోజు మనమంతా కూడా ఉంటాము. 3వ వచనంలో ఏమనుంది చూడండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. చాలు. మనము చదువుకుంటాం, మీకు అందరికీ తెలుగు వచ్చని నాకు తెలుసు, ఓకేనా? మీరు చాలా బాగా చదువుతారని తెలుసు. బైబిల్ చదివేటప్పుడు మనం చేసే చాలా పెద్ద పొరపాటు ఏందో తెలుసా? మన వొకాబులరీని చూపించుకుంటాము, కానీ మన భాష మీద పట్టుని మనం చూపించుకుంటాము, కానీ అది ఇక్కడి నుంచి ఎంత వెళ్తుందో గమనించము. ఆ ఒక పొరపాటు అయితే మనం చేస్తూ ఉంటాము. దోషములన్నిటినీ క్షమించువాడు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పదం ఉంది, ఏందో తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? అన్నిటినీ. మనకు అది దోషములన్నిటినీ అని కలిపి బైబిల్లో కనబడుతుంది, కానీ ఆ అన్నిటినీ అనే పదము చాలా ఇంపార్టెంట్. దేవుడు కేవలము నువ్వు బాప్తిస్మము తీసుకోకముందు ఎన్నైతే పాపాలు చేశావో వాటిని మాత్రమే క్షమిస్తాను, కానీ బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీకు తెలుసో తెలియకో నువ్వు తప్పిపోయి, నువ్వు శోధనలో పడి, నువ్వు పాపాలు ఏదైతే చేస్తావు కదా, వాటికి మాత్రం నేను తప్పకుండా నీ తాట తీస్తాను అని అన్నాడు. ఇంగ్లీష్లో ఏమనుందో తెలుసా? హీ ఫర్గివ్స్ ఆల్ యువర్ సిన్స్. ఆల్. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే జనార్దన్ గారు, మీరు జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తూ ఉంటారు. జవహర్ నగర్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా, వాళ్ళకి దగ్గరగా ఉంటున్న వాళ్ళకు మీకు అర్థమవుతుంది. మన BTM 3 అక్కడ ఉన్నప్పుడు అక్కడ కొండ అంత పెద్దగా లేదు. ఇప్పుడు కొండ ఎంత పెద్దగా అయిందో తెలుసా? చాలా పెద్దగా అయింది. RGK కాలనీ పక్కన ఉంటున్న కొండ. అది నిజంగా అది న్యాచురల్గా వచ్చిన కొండనా, లేకపోతే చెత్త వేసి దాని మీద JCPలు నడిపించి దాన్ని బల్లపరుపుగా సమానంగా చేసి, నేను ఎక్కడా చూడలేదు అంత నునుపైన కొండ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ కొండను ఒకసారి గమనించండి. అంత చెత్త హైదరాబాద్లోంచి వెళ్ళింది. ఆ కొండ మీరు ఎవరైనా, అది యాక్చువల్గా ఒక టూరిస్ట్ స్పాట్ పెట్టాలి అక్కడ నన్ను అడిగితే. సో నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తుంది ఎంత చెత్త మన దేశంలో, లేకపోతే మన రాష్ట్రం కూడా కాదు, మన హైదరాబాద్లో ఎంత చెత్త వెళ్తుందో. ఆ చెత్తతోని అప్పుడు KTR గారు అన్నారు, మరి ఇప్పుడు జరుగుతుందో లేదో తెలియదు, కానీ కరెంటుని ఉత్పత్తి చేస్తామన్నారు అనుకుంటా. ఇమాజిన్ అ మౌంటైన్ ఆఫ్ వేస్ట్. ఒక కొండంత చెత్తను మనము అనుభవించడానికి, లేకపోతే ఆలోచించడానికి ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తే, ఇమాజిన్ అ మౌంటైన్ ఆఫ్ సిన్. ఒక కొండంత, ఒక పెద్ద కుప్పంత పాపాన్ని
దేవుడు ఏమంటున్నాడు? నేను క్లీన్ చేస్తాను, నేను క్షమిస్తాను. బై ద వే, నీ పాపాన్ని క్షమిస్తాను, నా పాపాన్ని క్షమిస్తాను అని ఒక్కొక్కరిగా చెప్పట్లేడు దేవుడు. ఈ లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్ల ఆయన. హల్లెలూయా. సో ఈ లోకములో ఎంతమంది మనుషులైతే ఉన్నారో, ఆయన తట్టు తిరగడానికి సిద్ధంగా ఉన్నారో, వారందరి పాపములు కూడా ఆయన క్షమిస్తాను అని అంటున్నాడు. కాబట్టి అందును బట్టి ఓ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. రెండో కారణం ఏమంటున్నాడో చూడండి. అదే 103వ కీర్తన 3వ వచనము 2వ భాగంలో, ఆయన నీ సంకటములన్నీ కుదుర్చువాడు, అంటే తీసివేసేవాడు. సంకటములంటే ఇబ్బందుల, ఇంకా రోగాలు. మీరు ఇంగ్లీష్ బైబిల్ చూడండి ఒకసారి. ఇంగ్లీష్ బైబిల్లో ఆయన ఏమని రాశాడంటే, ఆల్ యువర్ డిసీజెస్, నీ యొక్క సంకటములు, నీ సమస్యలు, వీటన్నిటినీ కూడా తీసివేయవాడు ఆయన్నే. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నతించమనంటాడు. మూడో కారణం ఏమంటున్నాడో తెలుసా? ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. ఎన్నిసార్లు మనం చనిపోవాలో తెలుసా? కర్నూలు బస్ యాక్సిడెంట్ అయింది మొన్ననే, చూసారా? నిద్రలోనే 20 మంది చనిపోయారు స్లీపర్ బస్లో. గత 10 రోజుల్లో ఇది రెండవదో మూడో యాక్సిడెంట్ అంట. జ్ఞాపకం చేసుకుంటాము మనము మన ప్రతి అడుగులో నీ రాకపోకలయందు, చెప్పండి, నీ రాకపోకలయందు యెహోవా తన దూతలను నాటుతాడు, కాపుదలగా నాటుతాడు. ఎందుకు అనంటే, ఏ 2 వీలర్ మీద పోతున్నారనుకుందాము, ఇంత చిన్న రాయి మీ ఫ్రంట్ టైర్ కిందికి వచ్చి స్లిప్ అయి పడ్డారనుకో, మీ తలకాయ డివైడర్కి తగిలిందనుకో, చాలు ఇంత చిన్న రాయి మన ప్రాణాన్ని తీయడానికి. హాలీవుడ్లో ఒక మహాగణుడు ఏం పని చేశాడో తెలుసా? సినిమా తీశాడు. ఏంటంటే సినిమా విచిత్రమైన రీతిల్లో ఎలా చేస్తారో చూపిస్తాడు. దాంట్లో విచిత్రమైన రీతిల్లో సూదితో చచ్చిపోతాడు. ఒక చిన్న చారణ అంత నాణెముతో చచ్చిపోతాడు. సో చావు ఏ రీతి, ఆ మూవీ యొక్క సారాంశం ఏంటిదంటే, చావు ఏ రీతికైనా రావచ్చు. ఇట్స్ అ మూవీ కాల్డ్ ఫైనల్ డెస్టినేషన్. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ముప్పు అనేది నీ చుట్టూ చాలా ఉంది, కానీ ఏ డాక్టర్ గ్యారంటీ ఇయ్యడు అయ్యా నువ్వు బ్రతికి బట్టగడతావని. ఏ డాక్టర్ కూడా నీకు వారంటీ ఇయ్యడు. కానీ ప్రతి ఉదయం మాత్రం మనం సెల్ ఫోన్లో అలారం పెట్టుకుంటాం. ఎందుకంటే దేవుడు నన్ను కాపాడుతాడని ఒక నిరీక్షణ, రేపు ఉదయం మళ్ళీ సూర్యోదయాన్ని చూస్తాననే ఒక నిరీక్షణ. సో అందును బట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. 3 కారణాలు చెప్పాను అనుకుంటే ఇప్పటి వరకు, అవునా కదా? 1, నీ యొక్క దోషములన్నీ క్షమించువాడు. 2, నీ సంకటములను కుదుర్చువాడు. 3, నీ ప్రాణాన్ని సమాధి నుండి విమోచించుచున్నాడు. మీరు గమనించాలి, అక్కడ విమోచించేశాడు కాదు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నిన్న విమోచించాడు, ఈరోజు విమోచించాడు, రేపు కూడా విమోచిస్తూ ఉంటాడు. ఈ పాటికి మనం చనిపోయి మన సమాధుల మీద గడ్డి పెరిగిపోవాలి, కానీ దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. 4, 103వ కీర్తన 4వ వచనము, కరుణ కటాక్షములు ఆయన నీ యొక్క శిరస్సుపై ధరింపజేశాడు, నీ మీద పెట్టాడు. కరుణ కటాక్షములు. దావీదు మాట్లాడుతున్నాడు, నాన్నగారు కూడా చెప్పారు మీకు బైబిల్ స్టడీలో. దావీదు ఆయన ముసలివాడైపోయిన తర్వాత తన కుమారుని పిలిచి, సొలొమోను రాజు అయ్యేటప్పుడు పిలిచి ఏమంటాడో చెప్పండి. అయ్యా సొలొమోను, ఇది మనకు వంశపారంపర్యంగానో లేకపోతే మా తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన ఆస్తి కాదయ్యా. నిజం చెప్పాలంటే ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ నాన్నెవరు? పుట్టడమే మనం అకౌంటెంట్గా పుట్టామా? పుట్టడమే మనం ఒక సింగర్గా పుట్టామా? పుట్టడమే ఒక ఎంప్లాయీగా పుట్టామా? మా నాన్నెవరు? వాళ్ళ నాన్నెవరు? మా ఫ్యామిలీ రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? నేను ఒక గొర్రెల కాపరిని. ఇంకా చెప్పాలంటే మా నాన్న కూడా జ్ఞాపకం చేసుకొని రీతిలో ఉంటున్న ఒక చివరి కొడుకుని, చీప్ వాణ్ణి. నన్ను అసలు నేను ఉన్నానన్న సంగతి కూడా
మా నాన్నకు గుర్తులేదు. అలాంటోడిని నన్ను దేవుడు ఎన్నుకున్నాడయ్యా. నేను అర్హుడిని కాదు, నాకు ఎలాంటి ఫిజికల్ క్వాలిటీస్ లేవు, మెంటల్ క్వాలిటీస్ లేవు, స్పిరిచువల్ క్వాలిటీస్ లేవు. కానీ దేవుడు క్వాలిటీ లేని వాళ్ళనే ఎన్నుకుంటాడు. ఎన్నిక చేయని వారినే దేవుడు ఎన్నుకుంటాడు. తృణీకరింపబడిన వారినే దేవుడు ఎన్నుకుంటాడు. అలా నన్ను ఎన్నుకున్నాడు సొలొమోను. కాబట్టి నువ్వు దయచేసి ఇదేదో మా నాన్న సంపాదించి పెట్టిందనో, మా తాత ముత్తాతల ఆస్తి అనో నువ్వు విర్రవీగి దేవునికి దూరంగా బ్రతికితే నాకు అస్సలు బాగుండదు అని తన చివరి మాటలు చెప్తున్నట్టుగా మనం వింటాము మొదటి రాజుల గ్రంథంలో. అదే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అసలు దేవుని కరుణ, నేను రాజుగా ఉన్నానంటే ఆయన కటాక్షము, ఆయన మర్సీ నా మీద ఉంది. ఐ హ్యావ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ హిస్ ఐస్ అని అంటాడు. ఆయన కనుదృష్టిలో నాకు కృపనిచ్చాడు. కాబట్టి నేను ఆయన యొక్క కరుణ కటాక్షముల ద్వారానే ఇక్కడ ఉన్నాను. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. చివరిది ఇంకో మాట అంటాడు. ఏమంటాడు చూడండి 5వ వచనంలో, పక్షి రాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయాన్ని నింపుచున్నాడు. ఎంతమందికి ప్రాబ్లమ్స్ వచ్చాయి? ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే చాలా భయంకరమైన పరిస్థితి, రోగం వచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కరోనా వచ్చినప్పుడు, తర్వాత టైఫాయిడ్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదేదో రోగం వచ్చినప్పుడు ఏమంటారంటే ప్లేట్లెట్స్ పడిపోయాయండి, ప్లేట్లెట్స్ పడిపోయాయని అంటారు. దేనికి? కరోనాకైనా? మలేరియా వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, కరోనా వచ్చినా, డెంగ్యూ ఫీవర్ వచ్చినా, ఎయిడ్స్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఏ రోగం వచ్చినా కూడా డాక్టర్లు చెక్ చేసేది ఏందో తెలుసా? నీ బ్లడ్లో ఉండవలసినన్ని రెడ్ బ్లడ్ సెల్స్, రక్త కణాలు ఉన్నాయా? అన్నిటికన్నా ముఖ్యంగా నీ రక్త కణాలు కాదయ్యా, నీ రక్తములో యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఆ యాంటీబయాటిక్స్ ఏమో కాదు, ప్లేట్లెట్స్. సో నీ ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. అదొక పెద్ద బ్యాడ్ న్యూస్. సో దేవుడు మన శరీరాన్ని ఎలా తయారు చేశాడు? మెడికల్ స్టూడెంట్స్ చెప్పండి. కొన్ని కోట్ల రక్త కణాలు ప్రతిరోజు తయారవుతూ ఉంటాయి, అవునా కదా? కొన్ని కోట్ల ప్లేట్లెట్స్, యాంటీబయాటిక్స్ మన రక్తంలో, మన శరీరంలో ప్రతిరోజు తయారవుతూ ఉంటాయి. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు అంటే అర్థమైందంటే నీకు ప్రతిరోజు నూతనమైన బలాన్ని దేవుడు నీ ఒంట్లో తయారు చేస్తున్నాడు నువ్వు బ్రతికుండడానికి. ఎందుకో తెలుసా? మన రక్త కణాలకు, రెడ్ బ్లడ్ సెల్స్కి కానీ, వైట్ బ్లడ్ సెల్స్కి కానీ, బ్లడ్ సెల్స్కి కానీ, ఇంకా వేరే వేరే కణాలకు కానీ వాటి కాల పరిమితి 48 గంటలే మహా అంటే ఈరోజు పుట్టిన రక్త కణము ఎల్లుండి కల్లా చచ్చిపోతుంది, దాని పని అది చేసేసి. సో దాని ప్లేస్లో ఇంకోటి రావాలా? ఖచ్చితంగా రావాలి. దాని ప్లేస్లో ఇంకోటి రావాలా? ఖచ్చితంగా రావాలి. సో ఇప్పుడు నాకు చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ 40 సంవత్సరాల దగ్గరకు ఉన్నాను కదా, ఎన్ని కోట్ల రక్త కణాలు నేను పుట్టిన కాడ నుంచి అవి తయారవుతూ ఉన్నాయి ఆలోచించండి ఒకసారి. మన శరీరంలో మన వయస్సు మనకందరికీ కూడా తెలుసు. కాబట్టి మనం పుట్టిన కాడి నుండి, తల్లి గర్భంలో ఉండిన కాడి నుండి ఈ పునరుద్ధీకరణ, రెస్టరేషన్ అనేది ఎన్నిసార్లు జరుగుతుంది? రోజుకొక్కసారైనా జరుగుతుంది. ఎందుకు దానిమ్మ పండ్లు తినండి, ఎందుకు డ్రాగన్ ఫ్రూట్స్ తినండి, లేకపోతే ఇంకా వేరే వేరే ఐరన్ టాబ్లెట్స్ తినండి. ఎస్పెషల్లీ కడుపుతో ఉన్న స్త్రీలకు, అమ్మలకు ఫోలిక్ యాసిడ్ అని, ఐరన్ టాబ్లెట్స్ అని ఎందుకు ఇస్తారు? కొత్త రక్తము రావాలి. ఎందుకు బ్లడ్ డొనేషన్ కావాలి? రక్తంలో ప్రాణం ఉన్నది. ఆ ప్రాణం అంటే ఏంటో కాదయ్యా, ఇదిగో దేవుడు నీ జీవితంలో, నీ శరీరంలో, నీ రక్తంలో తయారు చేసే పునరుద్ధీకరణ. 5 కారణాలు చెప్పాను. ఆయన నీ దోషములన్నిటినీ కుదుర్చువాడు, సంకటములన్నిటినీ కుదుర్చువాడు, తర్వాత సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు ధరింపజేస్తున్నాడు, నూతన బలాన్ని ప్రతిరోజు తయారు చేస్తూ ఉన్నాడు. ఒకటి గమనించారా? ఈ 5 విషయాలు ఏదైతే దావీదు ఇక్కడ రాశాడో, ఏ డాక్టర్ చేయలేని పని ఇది, ఏ మనుష్యుడు చేయలేని పని ఇది, ఏ రాజు చేయలేని పని ఇది, ఏ యాజకుడు కూడా చేయలేని పని. కేవలము దేవుడు చేయగలిగిన కారణాలను చెప్తూ, ఓ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము.
సో ఎందుకు 102వ కీర్తనలో ఎంతో బాధపడుతూ క్షోభతో అధైర్యముతో నిస్సహాయమైన ఆ స్థితిలో ఉన్న దావీదు 103వ కీర్తనలో రాగానే ఇంతగా సంతోషగానము చేస్తూ ఓ నా ప్రాణమా, అసలు ఒక ఆయన అంటాడు కదా, ఇవన్నీ కూడా దావీదు తన ప్రాణముతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకా చెప్పు అని తన ప్రాణం అంటుందట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారు అనుకోండి, ఇంకా చెప్పు అనిపిస్తుందా లేదు? మన నోటితో అనకున్నా మన హృదయంలో ఇంకోటి చెప్పు, మొన్న నేనేం చేశాను నీకు ఎంత డబ్బులు ఇచ్చినాను. ఫ్రెండ్స్ మధ్యలో వచ్చే డిస్కషన్లు గొడవ అయినప్పుడు ఏమొస్తాయి తెలుసా? వదిలేయప్పుడు అవన్నీ. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, మనము చాలాసార్లు దేవుడు చేసే మేళ్లను మర్చిపోతూ ఉంటాము. కానీ ఈ 5 కారణాలు ఇంకా చెప్పాలంటే ఈ 103వ కీర్తనలో మనం ఇంకా ప్రతి లైన్ చదువుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అనేక కారణాలు కనిపిస్తాయి. ఈజీగా ఒక 2 గంటల మెసేజ్ చెప్పొచ్చు ఇక్కడ, కానీ నేను ఇక్కడికి ఆపేస్తాను. 102వ కీర్తనల నుండి 103వ కీర్తనలకి దావీదు తీసుకువచ్చిన ఒక గొప్ప దేవుని క్యారెక్టర్, క్వాలిటీ, ఒక గుణాతిశయము, ఒక గొప్ప లక్షణము ఏంటిది అంటే, నాతో పాటు చెప్పండి, కృప. చెప్పండి, కృప. ఇట్స్ ఓన్లీ త్రూ గాడ్స్ గ్రేస్, ఇట్స్ ఓన్లీ త్రూ హిస్ అన్లిమిటెడ్ గ్రేస్ హీ కెన్ టర్న్ యువర్ సారో ఇంటూ జాయ్. దేవుని కృప ద్వారా తప్ప ఇంకా ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఎందుకంటే ఇదే 103వ కీర్తనలో కృపని 3 కోణాల్లో చెప్తాడు దావీదు. ఆ 3 కోణాలను ఒకసారి టచ్ చేసి మనం ఈరోజు మెసేజ్ని క్లోజ్ చేసుకుందాము. ఒకసారి నాతో పాటు చదవండి 103వ కీర్తన 8వ వచనము. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు. గట్టిగా చెప్పాలి ఆ మాట ఏంటిది? గట్టిగా. కృపా సమృద్ధి గలవాడు. దేవుని కృప దావీదు చూపించే కోణాలలో మొదటిది, ఆయన కృప ఎలా ఉందంట? సమృద్ధిగా ఉంది. అది ఈరోజు మొదటి పాయింట్, ది అబండెన్స్ ఆఫ్ గ్రేస్. అబండెంట్ గ్రేస్. సమృద్ధి అంటే ఏంటో తెలుసా? సమృద్ధి అంటే ఏంటో తెలుసా? అది శాశ్వతంగా ఉండేది అని అర్థం. సమృద్ధి అంటే అది శాశ్వతంగా. కృపా సమృద్ధి గలవాడు అంటే శాశ్వతమైన కృపతో నిన్ను దేవుడు మేలు చేస్తాడని. ఒకసారి యెషయా గ్రంథము తీద్దామా? యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, చెవియొగ్గి నా యొద్ద రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఓకే, 2వ భాగంలో ఉంది, నేను మీతో చేసే నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపెదను. దావీదుకు దేవుడు ఎలాంటి శాశ్వత కృపను చూపించాడో అలాంటి శాశ్వతమైన కృపను మీకు కూడా చూపిస్తాను, నాకు కూడా చూపిస్తాను. ఇక్కడ దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డను, దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు శాశ్వతమైన కృప చూపిస్తున్నానని అన్నాడు. శాశ్వత కృప అంటే మనం చాలాసార్లు బైబిల్లో ఉంటున్న పదాలను చదువుతాము, కొద్దో గొప్ప మనకుంటున్న వ్యాకరణాన్ని బట్టి లేకపోతే భాష మీద ఉంటున్న పట్టును బట్టి మనం చదువుతాం. కానీ శాశ్వత కృప, శాశ్వత అంటే పర్మనెంట్, థ్యాంక్ యూ, నిత్యము ఎల్లకాలము ఉండే కృప. మీకు తెలుసా, దావీదు యొక్క మొదటి భార్య, వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు కానీ అబిగేలు ఒక మాట అంటుంది. ఏమంటుందో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబిగేలేనా ఆమె పేరు? మికాయల్, సారీ, సౌలు రాజు కూతురు. ఓకే, మికాయలు. ఆమె ఏమంటుంది? మికాయలా? మిషేల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. మీకాలు, ఓకేనా? నా కాలు కాదు, మీకాలే అది. ఏమంటుందో తెలుసా? నేను నీకు ఎలాగో పిల్లల్ని కన్నలేదు, కానీ నీకు శాశ్వతమైన సంతానాన్ని దేవుడు కలగజేస్తానంటాడు. విన్నారా ఈ మాటను ఎక్కడైనా? మీకాలు అంటుంది. మొదటి సమూయేలు గ్రంథము ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనము. తను తప్పు చేసిన తర్వాత, అయ్యా నా పెనిమిటి, నా ఏలినవాడ, నన్ను క్షమించు అని అంటుంది.
నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. నా ఏలినవాడగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు కనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి. సంతతి అంటే పిల్లలు. శాశ్వతమైన సంతతి అంటే ఇక్కడ ఏంటో తెలుసా? దావీదు చిగురు నుండే మెస్సయ్య వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. దావీదు వంశము నుండే యేసుక్రీస్తు పుట్టాడు. కాబట్టి అయ్యా, నీ యొక్క సింహాసనం ఏదైతే ఉందో అది శాశ్వతమైనది. ఎందుకనంటే నీ గోత్రము నుండి, లేకపోతే నీ చిగురు నుండి, నీ యొక్క వంశావళి నుండే మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభు, ఈ లోక విమోచకుడు వస్తాడు. ఆయన సింహాసనము, ఆయన రాజ్య పరిపాలన ఎల్లకాలం జరుగుతుంది. కాబట్టే అది శాశ్వతమైన సంతతి. సో అలా ఎల్లకాలము ఉండే దావీదునకు ఎలాంటి శాశ్వతమైన కృప చూపిస్తాడో ఇప్పుడే మనం ఏం చదివాము? కాదు యెషయా గ్రంథము 55:3 దావీదుకు చూపించినటువంటి శాశ్వతమైన కృపను నీకును చూపిస్తానంటున్నాడు. ఇది ఎంత గొప్ప సంగతి! ఎందుకనంటే ఈ కృప ఎల్లకాలము ఉండేది, నీతో నిత్య నిబంధన చేసుకున్నది. దావీదునకు దేవుడు శాశ్వతమైన కృపను ఎలాగైతే చూపించాడో ఆ యొక్క ఉన్నట్టుగా ఉంటున్న కృప దేవుడు మన పట్ల కూడా చూపిస్తానని అంటున్నాడు. కాబట్టి ఇట్ ఈస్ చాలా గొప్ప శాశ్వతమైన కృపగా మనం చూస్తున్నాము. రెండవ కృప 103వ కీర్తన 11వ వచనంలో రాయబడి ఉంటుంది. అది ఉన్నతమైన కృప. చెప్పండి, ఉన్నతమైన కృప. 11వ వచనం, 103:11వ వచనము ఏమనుంది? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి పట్ల ఆయన కృప అంత అధికముగాను ఉన్నతముగాను ఉన్నది. భూమికి ఆకాశానికి మధ్య దూరము ఎంత అంటే ఏ మహా సైంటిస్ట్ కూడా చెప్పలేడట. మనము ఇక్కడి నుండి వరంగల్కి ఎంత దూరం అయ్యా? రఫ్గా 140 ఏంటిది? కిలోమీటర్స్. సో మనం కిలోమీటర్స్లో కొలుస్తాము. నీ హైట్ ఎంత అయ్యా అంటే 6 feet అంటాము, లేకపోతే 5 point something అంటాము. నీ వెయిట్ ఎంత అంటే ఇన్ని కిలోలు అని అంటాము. అయితే ఈ ఆస్ట్రానమీ లేకపోతే సౌర్య కుటుంబాన్ని చదివే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వారంటారు ఏంటంటే ఈ కిలోమీటర్లు మాకు పనిచేయవు, ఎందుకంటే అక్కడ డిస్టెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ దేంట్లో కొలుస్తారు అని అంటే కాంతి సంవత్సరంలో కొలుస్తామయ్యా అంటారు. కాంతి సంవత్సరాన్ని ఇంగ్లీష్లో లైట్ ఇయర్ అంటాము. అంటే కాంతి ఎంత వేగంగా అయితే ప్రయాణిస్తుందో ఆ వేగముతో 1 సంవత్సరపు కాలము, ఉదయము సాయంకాలము మధ్యాహ్నము 24 hours, 1 day కాదు, 1 week కాదు, 1 month కాదు, 12 months, 1 year ప్రయాణిస్తే ఎంత దూరంలో అయితే ఉంటుందో దాన్ని 1 light year అంటాము. అలాంటి లైట్ ఇయర్స్ మన పక్కన ఉంటున్న ఒక నియరెస్ట్ స్టార్కో, లేకపోతే మధ్యాకాశానికో, లేకపోతే ఆకాశానికో, లేకపోతే బ్రహ్మాండంలో ఉంటున్న వేరే స్థలాలకు మనిషి ఆలోచన ఎంత దూరం అయితే వెళ్ళిందో వాటిని కలవడానికి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాలు పడుతుంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అదంతా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏముంటుందంటే ఆయన కృప ఎంత ఉన్నతముగా ఉంటుంది అని అంటే, మరి ఒకసారి చదవండి 11వ వచనము. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు మన పట్ల ఆయన చూపించే కృప అంత అధికముగా అంత ఉన్నతముగా ఉన్నది అని అంటాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడు ఎక్కడైతే పరలోకములో తన యొక్క రాజ్య స్థాపన చేశాడో, ఆ రాజ్య స్థాపనలో ఆయన సింహాసనాన్ని ఎక్కడైతే పెట్టుకున్నాడో ఆ సింహాసనములో మనల్ని అక్కడికి తీసుకువెళ్ళి కూర్చోబెడతాడన్నాడు. పౌలు కూడా ఈ మాట అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టను. సో వీ షేర్ ద సేమ్ థ్రోన్ యాజ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఒక ఉన్నతమైన అధికారి వచ్చి, ఒక కలెక్టర్ మీకు తెలుసు అనుకోండి,
ఆ కలెక్టర్ మీ చుట్టం అనుకోండి, సపోజ్ కలెక్టర్ మీ సొంత మామయ్య అనుకోండి. ఆయన ఒకరోజు పిలిచాడు, వినయ్ దా ఒకసారి నా ఛాంబర్కి రా, నా ఛాంబర్లో చూడు ఎంతమంది ఉన్నారో ఏందో అన్నీ ఒకసారి చూడు అని అంటే, కలెక్టర్ చైర్ ఎప్పుడైనా మీరు పెద్ద పెద్ద ఆఫీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పెసిఫికల్గా ఒక చైర్ ఉంటుంది, దాని పక్కన ఒక 4-5 చైర్లు ఇలా ఉంటాయి. మీరు ఎంత మీ సొంత మేనమామైనా, ఎంత సొంత మీ వాళ్ళైనా పోయి ఆయన చైర్లో కూర్చోగలుగుతారా? కూర్చోలేము. కానీ ఇక్కడ పౌలు ఏమంటాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభు ఆకాశములో లేకపోతే పరలోకంలో ఏ సింహాసనంలో అయితే కూర్చుంటాడో మనల్ని కూడా అక్కడే, ఆయన పక్కన కాదు, ఆయన ఏ సీట్లో అయితే కూర్చుంటాడో ఆ సీట్లో మనమందరం కూడా కూర్చుంటాము. ఆయనకు ఎలాంటి ఘనత అయితే దక్కుతుందో ఆ ఘనతను కూడా దేవుడు మనకు దక్కింపచేస్తాడు. అంత ఉన్నతముగా ఉంది దేవుని కృప అని ఇక్కడ వర్ణిస్తున్నాడు. సో 3 కోణాలు కృపను గురించి. ఒకటి సమృద్ధిగా దొరికే కృప అని, రెండోది ఉన్నతమైన కృప అని, మూడవది 17వ వచనము 103వ కీర్తన 17వ వచనంలో ఈ మాట ఉంది. ఏమనుందనంటే, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడములను అనుసరించు నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద 18వ వచనము, ఆయన కృప యుగ యుగములు నిలుచును. మొదటిదేమో సమృద్ధిగా చూపించిన కృప, రెండవదేమో ఉన్నతమైన కృప, మూడవది యుగ యుగములు లేకపోతే తరతరములు లేకపోతే శాశ్వత కాలము వరకు చూపించే కృప. అంటే ఆయన కృప శాశ్వత కాలమైనది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజుకు దావీదు కంటే ముందు ఇశ్రాయేలుకు రాజయ్యే అవకాశం వచ్చింది. కానీ తన కొడుకు రాజయ్యాడా? తన మనవడు రాజయ్యాడా? తన కుటుంబంలో ఇంకెవరైనా రాజయ్యారా? పోనీ ఈయన తన యొక్క యవ్వన కాలము అంటే ఎన్ని రోజులు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో రిటైర్మెంట్ ఏజ్ ఉందనుకుందాము, రిటైర్ అయ్యేంత వరకు సింహాసనం మీద ఉన్నాడా? కాదు. ఎందుకు చెప్పండి? కృపను దుర్వినియోగం చేసుకున్నాడు. కృపను దుర్వినియోగం చేసుకున్నాడు. ఎలా దుర్వినియోగం చేసుకున్నాడంటే, శపితమైన వస్తువులను తీసుకొచ్చి, శపితమైన ఆ జంతువులను తీసుకొచ్చి వాటిని బలులిచ్చుకుంటూ, వాటిని దేవుని కోసం తెచ్చాను అని చెప్పుకుంటూ ఆయన మరి విధేయత చూపించకుండా అవిధేయుడై నిలిచినందుకు దేవుని యొక్క కృప అతను వ్యర్థము చేసుకున్నట్టుగా మనం చూస్తాము. దావీదు లేదు, ఆయన దాదాపు 40 సంవత్సరాలు సింహాసనం మీద ఉన్నాడు. తర్వాత ఓకే, అబ్షాలోము వచ్చాడేమో సింహాసనం కోసము, ఆయన పక్కన పోయినా కూడా దావీదు చిగురే సింహాసనం మీద కంటిన్యూ అయింది. అలానే చూసుకుంటూ వస్తే తరాలెమ్మటి తరాలు చూసుకుంటూ వస్తే దావీదు వంశం నుండి వచ్చిన యేసుక్రీస్తే ఒక నిత్య సింహాసనాన్ని స్థాపించినట్టుగా మనం చూస్తాము. ఆయన తర్వాత మళ్ళీ రెండో రాకడలో తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయన యొక్క నిత్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని చెప్పి ప్రకటనల గ్రంథంలో కూడా మనం చూస్తాము. సో ఇది తరతరములకు చూపించే కృప. నిన్ను బట్టి నీ పిల్లలకు, మీ తాతను బట్టి మీ పిల్లలకు దేవుడు మీ మనవరులకు, మీ తరాలకు, మీ వంశావళికి చూపించే గొప్ప కృప. కానీ ఆ కృప అందరికీ కాదండి. 17వ వచనంలో ఏమనుంది చూడండి, ఎవరైతే ఆయన నిబంధనను గైకొని వారికే. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడములను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద తరతరముల వరకు ఆయన కృప చూపిస్తూ ఉంటాడు. ఆ నిబంధనను మనం గైకొనాలి. సో కృప గురించిన 3 కోణాలు మనం చూసాము. ఒకటి సమృద్ధి అయిన కృప. ఆ సమృద్ధి అయిన కృప మనము దేవుని యొక్క సిలువను చూసినప్పుడు వస్తుంది. శాశ్వతమైన కృప లేకపోతే ఉన్నతమైన కృప ఎప్పుడైతే దేవునిని మన హృదయాల్లో మనము ఆహ్వానించి ఆయనకు సంపూర్ణంగా సరెండర్ చేసినప్పుడు, లేకపోతే సంపూర్ణంగా సమర్పించబడినప్పుడు, మన జీవితాలను ఆయనకు ఇచ్చివేసుకున్నప్పుడు ఆ యొక్క ఉన్నతమైన కృప వస్తుంది. తరతరములమైన కృప ఆయన నిబంధనను గైకొంటే వస్తుంది. వాక్యము మనం ముగించక ముందు ఇంకొక చిన్న విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. దేవుడు కృపనైతే 3 కోణాల నుండి దావీదు ఇక్కడ మనకు విశ్లేషించాడు. కానీ కొంతమంది కృపను దుర్వినియోగం చేసుకున్నారు. ఇంతకుముందే చెప్పాను, సౌలు రాజు. ఈ కృపను అమ్మి వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు.
సరి అయిన వినియోగం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ 3 విషయాలు కూడా చెప్పేసి నేను ముగించేస్తాను. కృపను అమ్మి వేసుకున్న వాళ్ళలో ఒక ఆయన పేరు చాలా తేటగా రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఈయన కృపను అమ్మేసుకున్నాడయ్యా, ఒక పూట తిండి కోసము తన కృపను అమ్మేసుకున్నాడయ్యా అని రాయబడింది. ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినే ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నీ కృప, నీకు దేవుడు ఉచితంగా చూపించిన ఆ కృప ఒక పూట తిండి కోసమో, లేకపోతే ఒక చిన్న ఇన్సెంటివ్ కోసమో, లేకపోతే ఒక చిన్న ప్రమోషన్ కోసమో, లేకపోతే ఒక చిన్న ఉద్యోగం కోసమో. ఈ మాట చెప్తే కొంతమంది కోపం వస్తుంది, కానీ చెప్పలేక ఆగలేక ఉన్నాను. చాలామందికి 2 పేర్లు ఉంటాయి. ఆధార్ కార్డు మీద ఒక పేరు, చర్చ్లో వచ్చినప్పుడు ఒక పేరు. ఎందుకు నిజంగా చెప్పాలంటే మన పేరులో మన విశ్వాసం ఉందా? ముందు కూడా ఈ మాట అడిగాను. మనం వేసుకునే బట్టల్లో మన విశ్వాసం ఉందా? మనం వేసుకునే ఐడి కార్డులో మన విశ్వాసం ఉందా? మన ఆత్మీయ ఎదుగుదల దేన్ని బట్టి మనం కొలుస్తాము? బైబిల్ క్విజ్ పెడితే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ విశ్వాసం ఉన్నట్ట? కాదు. ఎందుకు అని అంటున్నానంటే, మనం నివసిస్తున్న మన దేశంలో, మన గవర్నమెంట్లో కొన్ని లాస్ ఉన్నాయి. ఆ లాస్ని బట్టి అయ్యా స్కూల్లో జాయిన్ చేపియాలన్నా, ఉద్యోగం రావాలన్నా క్రిస్టియన్ పేరు ఉంటే వాళ్ళు మాకు అవకాశాలు ఇయ్యరు. అదే రెగ్యులర్ పేరు ఉంటే, లేకపోతే భారతీయ సాంప్రదాయానికి సంబంధించిన పేరు ఉంటే మాకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అంటే, సరే ఆ పేరే పెట్టుకో. హనుమంతు అనే పేరు పెట్టుకున్నాడు, బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు నీ పేరు హిందూ పేరు ఉంది కాబట్టి నేను నిన్ను పరలోకంలో రాని అని అంటాడా? ఎందుకు మళ్ళీ ఆ ద్విపాత్ర అభినయము? కరెక్టే చెప్పానా పదాన్ని? ద్విపాత్ర అభినయము అంటే 2 పాత్రలు పోషిస్తూ డబుల్ యాక్షన్ చేయడం ఎందుకు? అది చిన్న చిన్న వాటి కోసము, ఒక పూట తిండి కోసం ఎలాగైతే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడో, కృపను అమ్ముకున్నాడో, అలాంటి వ్యక్తిత్వము ఉండకూడదు. మీరు జాగ్రత్తగా చూచుకొనుడి అని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడుతుంది. కృపను అమ్ముకోకూడదు. అమ్ముకోవడం అంటే చిన్న చిన్న వస్తువుల కోసం దాన్ని వదిలేసుకోకూడదు. అలాగే కృపను దుర్వినియోగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారని ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. కాగా మేమాయనతోటి పరివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. చెప్పాను కదా ఇంతకుముందే, మంచి అవకాశాన్ని, అర్హతను దేవుడు సౌలు రాజుకి ఇచ్చాడు. కానీ సౌలు రాజు దావీదు వలె అంత భక్తిపరుడు కాకపోయినా దేవుడు అర్హత లేనటువంటి వారికి, చెప్పాను కదా, తృణీకరింపబడిన వారికే దేవుడు అర్హతనిస్తాడు, వారిని సెలెక్ట్ చేసుకుంటాడు. అలాంటి సెలెక్ట్ చేసుకున్న లిస్టులో ఒక గొప్ప దేశానికి, ఒక గొప్ప జనాంగానికి మొట్టమొదటి రాజు. ఈ రోజని కాదు కానీ బయట టాక్ ఏమనుందంటే, కేసీఆర్ గారికి ఒక బిరుదు ఉంది. ఏంటో తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? అయ్యా గట్టిగా. కరెక్టే, ఎవరో చెప్పారు. తెలంగాణ జాతిపిత. తెలంగాణ అంటే, తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆయన ఎంత కష్టపడ్డాడో దేవునికే తెలుసు. కానీ మొట్టమొదటి సీఎం, ఓకేనా, జవహర్లాల్ నెహ్రూకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? భారతదేశము స్వతంత్ర దేశముగా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి ప్రధాని. ఈరోజు కొంతమంది, నేను చూశాను నా కళ్ళతోని, కొన్ని చర్చెస్కి పాస్టర్ ఉంది, సీనియర్ పాస్టర్ అనే బిరుదు ఉంది, ఇంకో కొత్త బిరుదు చూశాను, ఫౌండింగ్ పాస్టర్. అంటే ఈ చర్చ్ని ఫౌండ్ చేసిన ఫౌండర్. సో ఆయన పేరు ఎప్పుడు కూడా అంతవరకు ఎందుకండి, మంగమూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్కి ఫౌండింగ్ పాస్టర్, ఏసన్న గారు హోసన్న మినిస్ట్రీస్కి ఫౌండింగ్ పాస్టర్.
దేవుడు అది అంగీకరిస్తాడో లేదో నేనైతే కామెంట్ చేయను. కానీ మొట్టమొదటి రాజుగా సౌలుకు దేవుడు ఒక గొప్ప అర్హతనిస్తే ఆ అర్హతను దుర్వినియోగం చేసుకొని శపితమైన వస్తువులకు, శపితమైన జంతువుల కోసము తన యొక్క హక్కును, తన యొక్క కృపను దుర్వినియోగం చేసుకున్నట్టుగా చూస్తాము. అలాగే సొలొమోను కూడా, సంసోను కూడా. ఇక్కడ 3 ఎస్సులు గుర్తుపెట్టుకోండి: సౌలు, సంసోను, సొలొమోను. ముగ్గురు కృపను వ్యర్థము చేసుకున్న వాళ్ళు. తర్వాత రక్షింపబడ్డారా, వాళ్ళు పరలోకంలో ఉన్నారా లేదా, దాని గురించి కాదు నేను మాట్లాడేది. వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకోక కృపను దుర్వినియోగం చేసుకున్న వారిలో వీరు కొందరు. సంసోను కూడా స్త్రీల యొక్క ఆ యొక్క వ్యసనానికి గురయ్యి తన బలాన్నంతా కూడా పోగొట్టుకొని ఒక బానిస బ్రతికినట్టుగా, తర్వాత చివరికి ఆయన దేవుడు పునరుద్ధీకరణ చేశాడు, కాదనట్లేను. బట్ స్టిల్ హీ డిడ్ నాట్ యూటిలైజ్. నాజీరు వ్రతం చేయబడిన వాడంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. హీఈస్ అ స్పెషల్ క్యాండిడేట్. సొలొమోను ఆయనలాగా ఎవరు ఇప్పటి వరకు జీవించలేదు, జీవించరు కూడా. ఎంజాయ్మెంట్ అంటే ఏంటో, లైఫ్ ఈజ్ ఎ పార్టీ అనే పదానికి న్యాయం చేసిన వ్యక్తి. అంత గొప్ప జీవితాన్ని జీవించినా కూడా ఆయన చివరిలో ప్రసంగి అనే గ్రంథాన్ని రాస్తూ ఇలా నాలాగా ఉండకండ్రా అన్నాడే. కానీ ఆయన జీవితానికి వచ్చేసరికి ఆయన ఒక మంచి రోల్ మోడల్ అవ్వలేకపోయాడు. కాబట్టే ఆయన తర్వాత ఇశ్రాయేలు కింగ్డమ్, ఆ యొక్క సామ్రాజ్యం 2గా చీలిపోయినట్టుగా మనం చూస్తాము. సో కృపను అమ్ముకున్న వాళ్ళు ఏశావు అయితే, వ్యర్థం చేసుకున్న వాళ్ళు సౌలు, సొలొమోను, ఇంకా సంసోను. కానీ సద్వినియోగం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ప్రప్రథముడు ఏమంటాడో తెలుసా? నేనేమైతే ఉన్నానో అది కేవలము దేవుని కృప ద్వారా ఉన్నానని. ఎవరన్నారు చెప్పండి? పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం చదివి మనం ముగించుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. మనము ఒక అచీవ్మెంట్ని అచీవ్ చేసిన తర్వాత, ఏదైనా సాధనాన్ని, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ని, లేకపోతే ఏదైనా ఒక గోల్, ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ అంటే తెలుగులో ఏమంటాం మనం? సాధించిన తర్వాత. థ్యాంక్ యూ అమ్మ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్లు వస్తుంటే నాకే, తెలుగు పండితులు ఇక్కడ స్టేజ్ మీద అయితే ఎవరు లేరు, కానీ చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఏదైనా సాధించిన తర్వాత, ఒక గొప్ప స్థాయిని అందుకున్న తర్వాత చాలాసార్లు మనిషి యొక్క నైజాం ఏం జరుగుతుందో తెలుసా? మన రూట్స్ని మనం మర్చిపోతుంటాము. మన రూట్స్ని మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడి నుంచి వాటిని మర్చిపోయి మనకు, అందుకే పెద్దవాళ్ళు ఒక నానుడి ఏమంటారంటే, కళ్ళు నెత్తికెక్కాయి అంటారు. నెత్తికెక్కడం అంటే మనము ఎక్కడి నుంచి వచ్చామో, మన స్థితిగతులు ముందు ఎలా ఉండిందో, సరే నువ్వు సక్సెస్ అయ్యావు, సరే నువ్వు ఫేమస్ అయ్యావు, సరే నువ్వు గొప్ప చేసుకున్నావు, కానీ నువ్వు గాల్లో కాకుండా ఇంకా నేల మీద నడుస్తున్నావు అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ పౌలు మనకు ఒక గొప్ప మార్గదర్శకం చూపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఏదైతే ఉన్నానో, నాకు ఏదైతే జ్ఞానం ఉందో, నేను ఏదైతే పత్రికలు రాయగలిగానో, నేను ఎవరినైతే ఇంపాక్ట్ చేయగలిగానో, నేను ఏదైతే సంఘాలు స్థాపించగలిగానో, నా పత్రికలు చెప్పాలంటే, కొంతమంది బైబిల్ శాస్త్రవేత్తలు ఏమంటారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఇంకెవరైనా ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ పర్సన్ ఉన్నాడంటే ఆయన పౌలేనండి అంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు తన సువార్తను, ఆయన తన యొక్క ఇంపాక్ట్ని ప్రపంచం మీద ఆయన ముద్రను వేసిన తర్వాత ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇస్తే, ఒక మనిషిగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఇస్తే, సెకండ్ ప్లేస్ ఎవరికి వస్తుందంట? పౌలుకు వస్తుంది. బికాస్ హీ వాజ్ హంబుల్, హీ వాజ్ డౌన్ టు ఎర్త్. ఈరోజు మనకు ఒక దేశానికి, లాస్ట్కి పాకిస్తాన్కి వీసా వచ్చిందనుకోండి, చెప్తున్నా మాట వరుసకి, పాకిస్తాన్కో నేపాల్కో వీసా వచ్చిందనుకో, నెక్స్ట్ డే మనం స్టేటస్లో పెడతాము గోయింగ్ టు పాకిస్తాన్, ఓకేనా, గోయింగ్ టు ఫిలడెల్ఫియా, లేకపోతే గోయింగ్ టు హియర్, గోయింగ్ టు దేర్.
ఒక వాట్సాప్లో ఒక ఒక చిన్న విషయం చదవాని ఏంటంటే, మనం ఏదైతే ఆన్లైన్లో చేస్తామో వాటిని రియల్ లైఫ్లో చేస్తే అది అంత ఈజీగా వెల్కమ్ చేయబడదట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్త హోటల్కి వెళ్ళి ఒక మంచి డిష్ ఆర్డర్ చేశారు, ఒక మంచి బిర్యానీ ఆర్డర్ చేశారు. ఈరోజు ఈ తరం యవనస్తురాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ తినకముందు ఆ ప్లేట్లో ఉన్న ఫుడ్ని ఒక ఫోటో తీసి #I went to somebody's hotel, బిర్యానీ టైం. ఇదే పనిని రోడ్డు మీద తల ముఖం తెలియని పోయి మీ మమ్మీ బాగా మంచి బిర్యానీ వండింది అనుకో, ఆ బిర్యానీ ప్లేట్ బయటికి తీసుకెళ్ళి గేట్ బయటికి వెళ్ళి వీధిలోకి వెళ్ళి అక్కడ ఉంటున్న పోస్ట్ మ్యాన్కో ఎవరికో చెప్పి, మా అమ్మ బిర్యానీ వండింది, నాకు ఒక ఫోటో దించవా అని ఇట్లా పెట్టారనుకో, వాడు ఏం చేస్తాడు చెప్పండి? కిందికి మీదికి చూస్తారు, ఇడికేమో పిచ్చి పట్టింది అని. కొత్త బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, బిల్లు కూడా కట్టకముందే ట్రయల్ రూమ్ ఉంటుంది చూసారా, ట్రయల్ రూమ్లోనే ఫోటో దిగుతారు, ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి. అదే పని ఫోటోలో కాకుండా సోషల్ మీడియాలో కాకుండా బయట పోయి చేయండి, పిచ్చాస్పృతికి తీసుకెళ్తారు, తప్పకుండా తీసుకెళ్తారు. అంటే ఇక్కడ మనిషి యొక్క ఆలోచన విధానం ఎంతగా మారిపోయింది, ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత. సరే, దాని గురించి కాదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళినా. జ్ఞాపకం చేసుకోండి, పౌలు ఒకవేళ ఈరోజు బ్రతికి ఉంటే ఆయన లెవెల్ ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ లాంటిది. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక కలెక్టర్ రేంజ్, ఒక పిహెచ్డి స్కాలర్, డబుల్ పిహెచ్డి స్కాలర్. ఈరోజు పిహెచ్డి స్కాలర్ రాగానే చాలామంది చేస్తున్న పని ఏంటో తెలుసా? డాక్టర్ వినయ్ కుమార్ బోడా. ఓకేనా? డాక్టరేట్ వచ్చిందయ్యా నాకు, 500 పెడితే డాక్టరేట్ ఇస్తున్నారు బయట. సరే, 500 కాకపోతే 5,000 కావాలా డాక్టరేట్? ఎవరైనా కిలో లెక్క అమ్ముతున్నారు బయట. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, యూ నెవర్ ఫర్గెట్ యువర్ రూట్స్. నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో, ఏ స్థితి నుండి అయితే దేవుడు నిన్ను లేపాడో, వాటిని గుర్తుపెట్టుకోకుండా, జ్ఞాపకం చేసుకోకుండా, నీ కళ్ళు ఉండాల్సిన చోట్లోనే ఉంచుకొని అవి నెత్తికో లేకపోతే ఇంకెక్కడికో తీసుకువెళ్ళకూడదు. అలా కృపను సద్వినియోగం చేసినట్లయితే, ఈరోజు నేను నమ్ముతాను, పరలోకంలో పౌలుకు దేవుడు ఒకవేళ తెలియదు, ఫస్ట్ క్లాస్ సీటింగ్ ఏమైనా ఉంటే దాంట్లో ఫస్ట్ సీట్ ఆయనకే ఇస్తాడని నేను అనుకుంటాను. ఎందుకనంటే ఆయనకు ఉండవలసిన లక్షణాలు ఏవీ లేవు, ఉండకూడని లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. విర్రవిగే లక్షణాలు ఏ ఒక్కటి లేదు. ఆయన అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నేను క్రీస్తు యేసునందు ప్రతి ఒక్కటి చేయగలను అంటాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్, 4వ అధ్యాయం 13వ వచనము. కానీ దానికి ముందు చాలా గొప్పగా వివరిస్తాడు. ఏమని వివరిస్తాడంటే, నేను ఆకలితో ఉండడం నాకు తెలుసు, మంచి హోటల్లో తినడం కూడా నాకు తెలుసు, నిద్రలేని రాత్రులు గడపడం నాకు తెలుసు, 5 స్టార్ హోటల్లో ఒక మంచి పరుపులో పడుకోవడం తెలుసు, జైల్లో ఉండడం నాకు తెలుసు, స్వతంత్రునిగా రోమా పౌరునిగా ఉండడం కూడా నాకు తెలుసు. కానీ నేను ఇది చేసిన లేమిలో ఉన్న కలిమిలో ఉన్న ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్. సో ఇదండి 102వ కీర్తనలో బాధలో, దుఃఖములో, నిస్సహాయ స్థితిలో ఉన్న దావీదు 103వ కీర్తనకు వచ్చేసరికి ఎందుకు అంత సంతోషగానము చేస్తున్నాడంటే దానికి కారణము గట్టిగా దేవుని కృప. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాము.